రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో కాంట్రాక్టర్ మాజీ ఉప సర్పంచుల నుండి 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి ఆళ్లపల్లి ఎంపీఓ శ్రీనివాసరావు, మర్కోడు పంచాయతీ సెక్రటరీ నాగరాజులు బుధవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మర్కోడు పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కమల చేసిన కాంట్రాక్టు రోడ్డు పనులకు పర్సెంటేజీగా లంచం తీసుకున్నారు అధికారులు. ఉప సర్పంచ్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ రమేష్ తన సిబ్బందితో అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లంచగొండి అధికారులు పట్టుబడుతుండటంతో చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ శాఖలకు చెందిన అధికారులను రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రభుత్వం కార్యాలయాలపై ఏసీబీ నిఘా పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీకి ప్రతివారం ఎక్కడో ఒక చోట అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడుతూనే ఉన్నారు. ఏసీబీ నిఘా ఉన్నదని తెలిసినప్పటికీ ప్రభుత్వ అధికారులు ఎలాంటి జంకు మాత్రం కనబడటం లేదు. ఇక నెల లంచాలు తీసుకోవటం మానేసి ప్రభుత్వ అధికారులలో మార్పు రావాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. బోత్ హ్యాండ్స్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా పింక్ కలర్ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్. తర్వాత ఈ పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ గతంలో ఈ ఉప సర్పంచ్ ఎవరైతే మర్కోడు ఉప సర్పంచ్ ఉన్నటువంటి కుర్రా కమల గారు కొన్ని పనులు చేస్తున్నారు. ఆ పనులకు సంబంధించి గతంలో చేసిన పనులకు సంబంధించి చేయబోయే పనులకు సంబంధించి వాటికి సంబంధించిన కమిషన్ అమౌంట్ గురించి శాంక్షన్ చేయడానికి అంటే తీర్మానాలు చేయడానికి గతంలో చేసిన దానికి చేయబోయే వాటికి సంబంధించి అమౌంట్ వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఎంత ఏంటని అడిగితే 5% అని దాన్ని ఫిక్స్ చేశారు వాళ్ళు. అంటే ఎవరైనా మండలంలో పనిచేస్తే పంచాయత్ సెక్రటరీ ఎంపీఓ గారు కలిసి 5% ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అట్లా డిమాండ్ చేసిన తర్వాత ఆ లంచం ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆ కుర్రా కమల గారు ఏసీబీ వాళ్ళని సంప్రదించారు. సంప్రదించిన తర్వాత ఏసీబీ వాళ్ళు మేము మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈరోజు ఆవిడ 15,000 రెడ్ హ్యాండెడ్గా అంటే వాళ్ళు అడిగినటువంటి 5% ప్రకారం ఇప్పుడు జరిగిన పనులకి జరగబోయే పనులకు సంబంధించి వాళ్ళు 15,000 అడిగారు. దానికి సంబంధించి అమౌంట్ ఈరోజు ఇస్తామంటే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ పట్టుకుంది. మీడియేటర్స్ కూడా మాతోటే ఉన్నారు. ప్రత్యక్షంగా వాళ్ళు కూడా ఇదయ్యారు. అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏసీబీ మధ్య చాలా యాక్టివ్గా ఉంది. మీరు ఇంత గమనిస్తూనే ఉన్నారు. ఎవరు కూడా ఏ అధికారి కూడా మిమ్మల్ని ఎవరైనా వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళు చేయాల్సిన పనికి మిమ్మల్ని లంచం అడిగితే మీరు ఇవ్వాల్సిన పని ఏం లేదు. మీరు సింపుల్గా మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064 మీరు కాల్ చేయండి. ఇమ్మీడియట్గా ఏసీబీ మీ రెస్క్యూకి వస్తుంది. ఎవరు కూడా సంశయించాల్సిన పని లేదు. ఒకవేళ మనం ఏసీబీకి చెప్పిన తర్వాత మళ్ళీ మన పని ఏదన్నా పెండింగ్ పడుతుందో మన అయ్యే పని ఏమన్నా కాకుండా పోతుందో మళ్ళీ అధికారులు ఏదైనా సంబంధిత అధికారులు ఏమైనా పని ఏమన్నా ఆపుతారని అట్లాంటి ఏం అవసరం లేదు. మీ పని చట్టబద్ధంగా ఉండి ఏ అధికారైనా కనుక మీ పని చేయకుండా ఆపితే ఏసీబీని సంప్రదించారు కాబట్టి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ పని ఖచ్చితంగా మేము తోడుంటాం. మీ పని చట్టబద్ధమైన పని సకాలంలో అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మీకు తోడుంటాం. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1064 ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఇది 24/7. ఇవి 24/7 ఇప్పుడు మాకు అందుబాటులో ఉంటుంది. మీరు ఏ టైం కాల్ చేస్తే మీ పేరు చెప్పకపోయినా పర్వాలేదు. మీరు జరిగేటువంటి అవినీతి ఎక్కడైతే ఉందో అధికారి పేరు చెప్తే నెక్స్ట్ ఏసీబీ మేము చేయాల్సిన పని మేము చేస్తాం. థ్యాంక్ యూ.